హాయ్ పిల్లలు, మన మాస్టారు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 10వ తరగతి 4వ పాఠము ఉపన్యాస కళ యొక్క భాషాంశాల గురించి తెలుసుకుందాం. ముందుగా పదజాలం. ఆ క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. ఒకటవది, కఠిన పదాలకు శబ్దకోశంలో అర్థాలు ఉంటాయి. శబ్దకోశం చూడండి. శబ్దకోశం అంటే ఏమి? నిఘంటువు అని దాని అర్థం. నిఘంటువు, డిక్షనరీ అంటాం కదా, నిఘంటువు. దీనితో సెంటెన్స్ రాయొచ్చు అనమాట, ఒక వాక్యం. సూర్యరాయాంధ్ర నిఘంటువు చాలా పెద్దది. చూడండి, ఒక సెంటెన్స్ అనమాట. ఇక్కడ రాయొచ్చు, సూర్యరాయాంధ్ర నిఘంటువు చాలా పెద్దది అని ఒక సెంటెన్స్ తయారు చేయొచ్చు. ఈ నిఘంటు వచ్చిన పదంతో, శబ్దకోశం అంటే నిఘంటువు, ఆ నిఘంటువు అనే పదంతోనే మనము ఒక సెంటెన్స్ తయారు చేయాలా. ఓకే. రెండవది, ఎవరిని అపహాస్యం చేయకూడదు. అపహాస్యం అంటే ఏమి? వేళాకోళం. వేళాకోళం అపహాస్యం అంటే. పెద్దలను వేళాకోళం చేయకూడదు. చూడండి సెంటెన్స్, పెద్దలను వేళాకోళం చేయకూడదు. ఇట్లా ఆ వేళాకోళం అనే పదంతోనే ఒక సెంటెన్స్ అన్నమాట. మూడోది, తెలివికి సానపట్టు సాధనాలు పుస్తకాలు. తెలివికి సానపట్టు సాధనాలు పుస్తకాలు. సానపట్టు అంటే పదును పెట్టు. పదును పెట్టు. ఇంకా సెంటెన్స్ వచ్చేసి, తెలివి కల వాళ్ళు తన మెదడును ఎప్పుడూ పదును పెడుతూ ఉంటారు. తెలివి కల వాళ్ళు తన మెదడును ఎప్పుడూ పదును పెడుతూ ఉంటారు. లేదా విద్యార్థులు ఎల్లప్పుడూ తన మెదడును పదును పెడుతూ ఉండాలి. విద్యార్థులు ఎల్లప్పుడూ తన మెదడును పదును పెడుతూ ఉండాలి. సెంటెన్స్ ఏదైనా రాయొచ్చు, అర్థవంతమైనటువంటి ఒక వాక్యం మనం రాయాలన్నమాట. నెక్స్ట్, సభలో ఆసీనులగు వారు సభా మర్యాద పాటించాలి. ఆసీనులగు, కూర్చున్నవారు. సెంటెన్స్, బస్సులో కూర్చున్నవారు స్త్రీలు వస్తూనే వారికి సీట్ ఇవ్వాలి. చూడండి. లేదా బస్సులో కూర్చున్నవారు వృద్ధులు వస్తూనే వారికి సీట్ ఇవ్వాలి. ఈ విధంగా అన్నమాట సెంటెన్స్. నెక్స్ట్, పర్యాయ పదాలు. ఇంతకుముందు అవి అర్థాలు, ఇప్పుడు పర్యాయ పదాలు. పర్యాయ పదాలు రాస్తే చాలు, దీనికి సెంటెన్స్ అవసరం లేదు. చూడండి, క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి అన్నాడు. మనీష ఉన్నవాడిని మనీషి అంటారు. చూడండి, మనీష ఉన్నవాడిని. మనీష అంటే తెలివి. మనీష అంటే ఏమి? తెలివి. తెలివి ఉన్నవాడిని మనీషి అంటారు. మనీష ఉన్నవాడిని మనీషి అంటారు. మనీషి పర్యాయ పదాలు. ఒకటి, విద్వాంసుడు ఒక అర్థం. ఇంకో అర్థం వచ్చి పండితుడు. ఇంకో అర్థం వచ్చి ప్రాజ్ఞుడు. ఇంకో అర్థం వచ్చేసి బుద్ధిమంతుడు. విద్వాంసుడు, పండితుడు, ప్రాజ్ఞుడు, బుద్ధిమంతుడు. నెక్స్ట్, శత్రువుల కుత్తుకలను ఖండించారు. కుత్తుక
గొంతు పర్యాయపదాలు. కంఠం, అర్రు, కంధరము, 3 రాస్తే చాలన్నమాట. గళము, గ్రీవము. ఇట్లా. నెక్స్ట్ చూడండి, కుత్తుక. గొంతు, కంఠం, అర్రు, కంధరము, గళము, గ్రీవం. వక్త మాట్లాడుతున్నప్పుడు శ్రోతలు చప్పట్లు కొడతారు. వక్త. ఉపన్యాసకుడు. వక్త అంటే ఉపన్యాసకుడు. ప్రవక్త. ప్రవక్త. మాటగాడు. మాటగాడు. వదుడు. చూడండి, వదుడు. వదుడు. వాదకుడు. ఇట్లా అన్నమాట. వక్త అంటే ఉపన్యాసకుడు, ప్రవక్త, మాటగాడు, వదుడు, వాదకుడు. నెక్స్ట్ పెద్దలు వేదికపై ఆసీనులైనారు. వేదిక. అరుగు, జగతి, స్కందము, వేది, తిన్నె. వేదిక అంటే అరుగు, జగతి, స్కందము, వేది, తిన్నె. ఇవి పర్యాయపదాలు అన్నమాట. నెక్స్ట్ పాఠం ఆధారంగా కింది జాతీయాలు ఏ సందర్భాల్లో వాడతారో వివరించండి. ఇవి జాతీయాలు అన్నమాట. ఎప్పుడు వాడతారు, ఏ సందర్భంలో వాడతాం మనం? ఒకటి, సానబట్టు. చాలా అభ్యాసం చేసి. చూడండి, సానబట్టు అంటే చాలా అభ్యాసం చేసి. చాలా అభ్యాసం చేసి తెలివిని కానీ ఏదైనా ఒక కళను కానీ అభివృద్ధి చేసుకున్న సందర్భంలో. అభివృద్ధి చేసుకున్న సందర్భంలో ఈ యొక్క జాతీయాన్ని వాడతారు. చాలా అభ్యాసం చేసి తెలివిని కానీ ఏదైనా ఒక కళను కానీ అభివృద్ధి చేసుకున్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. చూడండి, ఈ విధంగా ఏదైనా ఒక కళ, సంగీతం కానీ ఏదైనా ఒక ఇంకా ఏదైనా విషయం అన్నమాట, ఏదైనా ఒకటి తెలివిని కానీ దాన్ని బాగా డెవలప్ చేసుకుంటే దాన్ని సానబట్టు అంటారనమాట. నెక్స్ట్ ఇంకొకటి, ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరి మనసులో ఏ ఆలోచన ఉందో, ఎవరి మనసులో ఏ ఆలోచన ఉందో తెలుసుకోలేమన్న సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఎవరి మనసులో ఏ ఆలోచన ఉందో తెలుసుకోలేమన్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఏ పుట్టలో ఏ పాముందో అంటే. నెక్స్ట్, నేల చూపులు చూడడం. తప్పు చేసి దొరికిపోయిన వారి గురించి. తప్పు చేసి దొరికిపోయిన వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. చూడండి, తప్పు చేసి దొరికిపోయిన వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. నెక్స్ట్, విడదీసి సంధి పేరు రాయాలి. 7 ఏళ్ళు.
7 ప్లస్ ఏళ్ళు, 7 ప్లస్ ఏళ్ళు, 7 ఏళ్ళు. ఊ ఉంది కదా, ఇక్కడ ఊ ఉంది. ఆ ఊకు ఏ ఉత్తునకు అచ్చుపరమవుతుంది. ఇది ఉత్వసంధి. మహోత్కృష్ట, మహోత్కృష్ట, మహోత్కృష్ట. మహా ప్లస్ ఉత్కృష్ట, ఉత్కృష్ట. మహా ప్లస్ ఉత్కృష్ట. అకారానికి ఈ ఊరులు పరమేతానే కాబట్టి ఇది గుణసంధి. ఎవరన్నారు, ఎవరు ప్లస్ అన్నారు. రు ఊకి ఆ పరమవుతుంది కాబట్టి ఉత్వసంధి. పొందాలనుకుంటారు, పొందాలని ప్లస్ అనుకుంటారు. పొందాలని ఇత్తునకు అచ్చుపరమవుతుంది కాబట్టి ఇత్వసంధి ఇది. ఈకార సంధిని కూడా అనొచ్చు. కదిలినప్పుడు, కదిలిన ప్లస్ అప్పుడు. అత్తునకు అచ్చుపరమవుతుంది. అత్తునకు నాలో ఆ ఉంది కదా, అత్వసంధి. ఈ విధంగా అన్నమాట. ఆ తర్వాత కింది పదాలను కలిపి సంధి పేరు రాయాలంట. ఉన్నత ప్లస్ ఉన్నత, ఉన్నతోన్నత, ఉన్నతోన్నత. గుణసంధి. అతి ప్లస్ అంత, అత్యంత. ఇది యనాదేశ సంధి. ఎంతుంది ఇది? యనాదేశ సంధి. ఉత్తమము ప్లస్ అయినది, ఉత్తమమైనది, ఉత్తమమైనది. ఉత్వసంధి. స్వప్లస్ ఉత్కర్ష, స్వోత్కర్ష. గుణసంధి. ఇట్లా అన్నమాట. ఆ తర్వాత ప్రాతాది సంధి చూడండి. ప్రాతాదులు ఇక్కడ ఇచ్చినాడు. ప్రాతాదులు అంటే ఏంటివని? ప్రాత, లేత, కొత్త, క్రిందు, పువ్వు, మీదు, కెంపు, చెన్ను మొదలైనవి. ఇవన్నీ ప్రాతాదులు అంటాం దీనిని. ప్రాత, లేత, క్రొత్త, క్రిందు, పువ్వు, మీదు, కెంపు, చెన్ను. ఈ సూత్రం వల్ల లోపించిన పదాలకు నుగాగమ, సరళాదేశ మొదలగు ప్రక్రియలు జరగడం ద్వారా తుది రూపాలు వస్తాయంట. ఈ పదాలు వచ్చినప్పుడు అప్పుడు లోపించిన పదాలకు నుగాగమం వస్తుంది, నా అనే పదం, లేదా సరళాదేశాలు వస్తాయన్నమాట. ఎట్లా చూసాం చూడండి. వసంతకాలంలో క్రొమ్మావి చిగురు తిని కోయిల చక్కగా పాడుతుంది. క్రొమ్మావి, క్రొత్త ప్లస్ మావి, క్రొత్త ప్లస్ మావి. చూడండి, క్రొమ్మావి. విద్యార్థుల ముంజేతికి విద్యాదీక్ష కంకణాలు కట్టుకున్నారు. ముంజేయి, ముందు ప్లస్ చేయి. పుస్తకంలో మున్నుడి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. మున్నుడి, ముందు ప్లస్ నుడి, ముందు ప్లస్ నుడి. పిల్లలు చెట్లకున్న లేమొగ్గలు కోసుకున్నారు. లేత ప్లస్ మొగ్గలు, లేత ప్లస్ మొగ్గలు, లేమొగ్గలు. పనిచేసే వాళ్ళు క్రొంచెమటలు చిందిస్తున్నారు. క్రొత్త ప్లస్ చెమటలు, క్రొత్త ప్లస్
చెమటలు, క్రొంజమటలు. కృష్ణకు మీగడ అంటే ఇష్టం. మీగడ, మీదు ప్లస్ కడ, మీదు ప్లస్ కడ. క్రొత్త కుండలు చూడండి, వేసవి ప్రారంభంలో క్రొత్త కుండలు కొన్నాం. క్రొత్త ప్లస్ కుండలు, క్రొత్త ప్లస్ కుండలు. ఈ విధంగా ఇవి ప్రాతాది సంధి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినా చూడండి, క్రొత్త ప్లస్ మావి, ముందు ప్లస్ చేయి, ముందు ప్లస్ నుడి, లేత ప్లస్ మొగ్గ, క్రొత్త ప్లస్ చెమట, మీదు ప్లస్ కడ, క్రొత్త ప్లస్ కుండలు. పక్కన ఉన్న ఉదాహరణలో మొదటి పదంలో మొదటి అచ్చు మీద ఉన్నటువంటి అక్షరాలన్నీ లోపించాయి. మిగిలిన ఆ మొదటి అక్షరం తర్వాత పదంతో కలవడం గమనించారు కదా. దీన్ని సూత్రాన్ని చూద్దాం. సమాసంబునన్ ప్రాతాదుల తొలియచ్చు మీది వర్ణంబులకెల్లా లోపంబు బహుళంబుగా నగు అన్నాడు. క్రొత్త ప్లస్ మావి చూడండి, క్రొమ్మావి అన్నాడు. ఇక్కడ క్రొమ్మావిలో ఆ మా అనేది ఇక్కడ ఎగిరిపోయిందనమాట. దాని తర్వాత తా వచ్చిందనమాట. ఇక్కడ ముంజేతికి జే వెళ్ళిపోయింది, దు వచ్చింది. చూడండి ఈ విధంగా అనమాట. సరళాలు తెలుసు కదా, గజడ దబలు వస్తాయి, గజడ దబలు. ఒకసారి నుగాగము మరియు గజడ దబలు వస్తాయన్నమాట. తర్వాత విగ్రహవాక్యాలు చూడండి. ఈ సమాస పదాలు విగ్రహవాక్యాలు. శబ్దశక్తి, శబ్దము యొక్క శక్తి. కార్యక్షేత్రం, కార్యమనడి క్షేత్రం. సమయ సందర్భాలు, సమయమును సందర్భమును. వింత చప్పుడు, వింతయైన చొప్పుడు, వింతైన చప్పుడు. సభాకంపం, సభయందు కంపము, సభయందు కంపము. ఈ విధంగా అన్నమాట. శబ్దశక్తి, శబ్దం యొక్క శక్తి. కార్యక్షేత్రం, కార్యమనడి క్షేత్రం. సమయ సందర్భాలు, సమయమును సందర్భమును. వింత చప్పుడు, వింతైన చప్పుడు. సభాకంపం, సభయందు కంపం. ఆ తర్వాత విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయాల. గులాబీ పువ్వు, గులాబీ అను పేరు గల పువ్వు. గులాబీ అను పేరు గల పువ్వు. అను పేరు గల అనుస్తే సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. గంగా నది, గంగా అను పేరు గల నది. బంగాళాఖాతము, బంగాళ అను పేరు గల ఖాతము. ఇట్లా అన్నమాట. ప్రజాహితం, ప్రజల యొక్క హితం. కిన్కుని యొక్క లోన్ లోపలను. కాబట్టి వస్తే ఏమవుతుంది? అది షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుషం. ప్రసన్న వదనం, ప్రసన్నమైన వదనం, ప్రసన్నమైన వదనం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కవితాచరణం, కవితకు చరణం, కవితకు చరణం. కిన్కున్ యొక్క లోన్ లోపల వస్తుంది కదా, కు. కిన్కున్ యొక్క లోన్ లోపల కు వస్తుంది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుషం. షష్ఠీ తత్పురుష సమాసం. 2 నిమిషాలు, 2 నిమిషాలు, 2 నిమిషాలు, 2 నిమిషాలు. ద్విగు సమాసం. సంఖ్య వస్తుంది కాబట్టి ద్విగు సమాసం. ఈ విధంగా అన్నమాట. ఆ తర్వాత ఈ క్రింది వాక్యాలు ఏ రకమైన వాక్యాలు గుర్తించి రాయండి. నేను వేదిక మీద ఎలా ప్రవర్తించాను? క్వశ్చన్ మార్క్ ఉంది. ప్రశ్నార్థకం. ఇది ప్రశ్నార్థకం.
క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ప్రశ్న వేసుకున్నాడు కదా. అలవాటును అదుపులో పెట్టుకోవాలి. విద్యార్థకం ఇది ఒక విధి అన్నమాట. ఖచ్చితంగా చేయాలి ఈ పని అన్నట్లు. విధి, డ్యూటీ. విద్యార్థకం. ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చునేమో. ముందు మాట్లాడిన వక్త అభిమానులు శ్రోతల్లో ఉండవచ్చునేమో. సందేహార్థక వాక్యం ఇది. అనుమానం వ్యక్తం చేసేది. సందేహార్థక వాక్యం, సందేహాన్ని వెలిబుచ్చేదన్నమాట. నెక్స్ట్, అది ప్రయత్నిస్తే వచ్చేది కాదా? ఇది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ప్రశ్నార్థకం. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాల్లో ప్రశ్నార్థక వాక్యాలు గుర్తించి రాయండి. పాఠంలో ప్రశ్నార్థక వాక్యాలు ఏడాడు ఉన్నాయి. వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా? చూడండి, వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది వచ్చింది. మళ్ళీ ఏ పుట్టలో ఏ పాముందో, ఇది కూడా ప్రశ్నార్థకమే. ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో, ఏ బుర్రలో ఏ ప్రతిభ మరుగున పడి ఉందో. క్వశ్చన్ మార్క్ కంపల్సరీ అనమాట ఇది. సభలో మాట్లాడడానికి భయపడే వాళ్ళు పిరికి వాళ్ళ? సభలో మాట్లాడడానికి భయపడే వాళ్ళు పిరికి వాళ్ళ? క్వశ్చన్ మార్క్. ప్రశ్నార్థకం. ఇవన్నీ పాఠంలో వచ్చినటువంటి ప్రశ్నార్థక వాక్యాలు అన్నమాట ఇవన్నీ. ఇంతటితో 4వ పాఠము భాషాంశాలు అయిపోయాయి. ఇంకొక వీడియోలో ఇంకొక పాఠం గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.